శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఏకాదశాధ్యాయ ఫలము. పూర్వకాలమున ప్రణీత అను నది ఒడ్డున మేఘాంకరమను పురము కలదు. సకల లోకపతియగు విష్ణు అచ్చోట వసించుచు పురజనులకు సౌఖ్యములను ప్రసాదించుచుండెను. ఆ పట్టణమున మేకల అను తీర్థరాజమును కలదు. అప్పురమున సునందుడు అను బ్రాహ్మణ సత్తముడు సదాచార పరాయణుడై వేదశాస్త్ర ప్రవీణుడై ఉండెను. అతడు నిత్యము విష్ణు సన్నిధి యందు గీత ఏకాదశాధ్యాయమును పారాయణము నర్చుచుండెను. దానిచే అతనికి బ్రహ్మజ్ఞానముదయింప జీవన్ముక్తుడై అలరార్చుండెను. ఒకప్పుడు అతడు తీర్థయాత్ర చేయుటకై బయలుదేరి పెక్కు తీర్థములగాంచి తుదకు వివాహ మండపమును పురమున గ్రామాధికారి చూపిన ఒక మందిరమున ఆ రాత్రి కాలమున తాను మిత్రులు నివసించిరి. మరుసటి రోజు ఉదయమున చూచుసరికి అతడు తప్ప తక్కిన వారందరూ అదృశ్యులైరి. ఇంతలో గ్రామాధికారి వచ్చి విషయమంతయు అతనికి ఇట్లెరింగించెను. మహాత్మా, ఈ పురమున నరభక్షకుడగు ఘోర రాక్షసుడు ఒకడు కలడు. అతడు జనులను బాధించుచుండా మేమాతనిని ప్రార్థించి ఇతర గ్రామముల నుండి ఇచటికి ఏతించి నిద్రించు వారిని మాత్రము తినున్నట్లు ఒప్పించి అందులకై ఈ ధర్మశాలను ఏర్పాటు చేసితిమి. మీరు తప్ప మీ వెంట ఉన్న వారందరూ ఆతని చేతనే కబలింపబడిరి. నా కుమారుడు కూడా ఇట్లే ఆతనిచే భక్షించి వేయబడెను. మీలో ఏదియో అలౌకిక శక్తి ఉన్నందుననే మీరు తప్పించుకొనగలిగితిరి. నా కుమారుడిట్లు జీవించునని నేను రాక్షసుని అడుగా గీత ఏకాదశాధ్యాయమును పారాయణము చేయుచు అభిమంత్రించిన జలముచే నా రాక్షసత్వము పోటయే కాక నాచే ఇంతదనుక భక్షింపబడిన వారందరూ కూడా ముక్తులగుదరని వచించెను. ఇట్టి అద్భుత శక్తి ఆ అధ్యాయమునకు ఏల వచ్చినదని నేను వానిని అడుగగా ఆతడిట్లు పలికెను. విత్తవానుడగు బ్రాహ్మణుడొకడు నిరంతరము గీత ఏకాదశాధ్యాయమును పఠించుచుండెను. అతడు మరణించిన పిదప అతని అస్థికండమునొక గద్ద నోట కరుచుకొని పోవుచుండా త్రోవలో ఒక జలాశయమున పడెను. దానిచే ఆ చోటు మహాతీర్థముగా మారెను. గీత 11వ అధ్యాయమునకు ఇట్టి మహిమ ఉన్నది. రాక్షసుడు ఇట్లు వచించి నా కుమారుని పునర్జీవమునకై నీ చెంతకు పొమ్మని ఆనతిచ్చెను. తదుపరి సునందుని ప్రశ్నను పురస్కరించుకొని గ్రామాధికారి ఆ రాక్షసుని వృత్తాంతము ఇట్లు చెప్పదొడిగెను.